వాళ్ళు చాలా ఉన్నాయండి నడుస్తున్నాయి. అబ్బో అసలు అవి ఆ పోస్టులు చూస్తామంటే ఇంత జుగుప్సాకరంగా పెట్టారా అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి ఆ పోస్టులు అన్ని బయటికి, ఎంత భయంకరంగా. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆడపిల్లలు అయ్యి ఉండి కూడా వాళ్ళ మీద పెట్టారు, ఇంట్లో ఆడవాళ్ళ మీద. ఇంత దారుణమైన మరి వీళ్ళకి అంటే ఆడతనానికి కూడా కొంత ఇది ఉంటుంది అనుకోండి. సరే ఎనీవే రైట్. రజనీ గారు, ఈ రకమైన రెచ్చగొట్టే మనస్తత్వం, ఒక పక్క ఏమో అక్కడ హెలికాప్టర్ దగ్గర అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం, ఇక్కడేమో మీదపడి చంపేస్తే అడిగేది ఎవడనే తరహాలో ఇక్కడ పోస్టులు ఒకళ్ళు కాదు చాలామంది పెడుతున్నట్టున్నారు. అవి దీన్ని చూస్తూ ఊరుకుంటే అది ఇంకా నష్టం కదా. శాంతి నేను అదే ఇందాక మీరు చెప్తుంటే చెప్పాను నేను, శాంతి భద్రతల సమస్యను సృష్టించే ఒక హిడెన్ ఎజెండా ఏదో అమలు చేయబోతున్నారు వీళ్ళు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మాటలు అలాగే ఉంటున్నాయి, గోరంట్ల మాధవ్ మాటలు అలాగే ఉంటున్నాయి, పార్టీ నేతల మాటలు అలాగే ఉంటున్నాయి. ఇగో ఇప్పుడు నేను చదివిన యాక్టివిస్ట్ పోస్ట్ కూడా అలాగే ఉంది. సార్ ముఖ్యంగా ఇందాక అనుష చెప్పినట్టు వెసులుబాటు చట్టంలో ఉంది అందుకే తప్పించుకుంటున్నారు అన్నప్పుడు, గతంలో అనుష కొడాలని అన్నయ్య అంటూ విమర్శలు సంధించేది. అట్లాంటప్పుడు ఒక ఆడపిల్లని ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పారో ఆ అమ్మాయి స్వయంగా నా దగ్గరకు వచ్చి, మేడం రేపు అనంతపురం స్టేషన్ కి రమ్మంటున్నారు, ఎంక్వైరీ అంటున్నారు, ఒక్కదాన్ని రమ్మంటున్నారు అంటూ చాలా భయపడిపోయేది. ఆవిడేమి మర్డర్లు చేయలేదు, ఇంకొకటి చేయలేదు. కానీ ఆ అమ్మాయికి ఎందుకు అంత ఇబ్బంది అంటే అప్పట్లో అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లో మెయిన్ మీరు కాపాడాల్సింది పోలీసుల్ని. ఎందుకంటే నల్లపాడు పోలీస్ స్టేషన్ అనేది ఊరి బయట ఉంటది. అతను స్టేషన్ లో పెట్టుంటే ఈ వైసీపీ మూకలందరూ ఆ స్టేషన్ మీద పడిపోతే ఇప్పుడు ఆ వ్యక్తిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదైతే ముందు ఈ పోలీసుల పరిస్థితి ఏంటి? ఒక్కొక్కళ్ళు ఇంతమంది గుంపుగా వచ్చి గోరంట్ల మాధవ్ చేశాడు నేను చేయలేనా, మీకు అభిమానం లేదా, భారతమ్మ మనకు అమ్మ అంటే అందరూ వచ్చేస్తే సార్ ఇలాంటప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఓనమ్మకు జరిగిన అవమానం ఏంటి? అసలు ఇంట్లో పిల్లల్ని సాక్కునే నా భార్య గురించి ఎందుకురా మాట్లాడతారు అన్న పవన్ కళ్యాణ్ గారు బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి అప్పట్లో? అలాంటి వాళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు ఇతను చేసింది తప్పు, ఇతను అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఇలా గుంపులుగా వచ్చేది చట్ట విరుద్ధం. అతను చేసిన తప్పుకి శిక్ష పడిద్ది, శిక్ష వేస్తారు. ఇది కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ని కాపాడిద్ది. కానీ ఇప్పుడు ఈ మూకదాడి ఉంది చూడండి, ఈ మూకదాడిని దొమ్మి కేసులో కొట్టేస్తారు. ఎంతమంది వస్తారో ఎన్ని కెమెరాలో పడతారో తెలియదు. ఓపెన్ గా అసలు టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా విపక్షంలో ఉన్నారు వీళ్ళు. ఇంకా అసలు ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్ అల్లర్లు చేయాలి, ఎవరో ఒకళ్ళు చావాలి, ఏదో ఒకటి జరగాలి అనే ఇంటెన్షన్ తో ఉండి ఈ కుట్ర కోణంతో చేస్తున్నారు సార్. నాకు తెలిసి ఇందాక రామకృష్ణ గారు చెప్పినప్పుడు ఇది ఇన్సిడెంట్, దీన్ని ఎక్కడ వరకు ఖండించాలో ఏం చేయాలో చేసి ఉండేవాళ్ళు. కానీ దీన్ని రెచ్చగొట్టి ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు మీకు తెలుసా గుంటూరుకి ఎన్ని ఫ్లైట్ టికెట్లు కొట్టుకున్నారో మీకు తెలుసా, గన్నవరంకి ఎంతమంది దిగుతున్నారో మీకు తెలుసా, అసలు ఎక్కడికక్కడ హోటల్స్ బుక్ అయిపోతున్నాయో మీకు తెలుసా, గుంటూరుని ఏ రకంగా చేయాలనుకుంటున్నారో వీళ్ళ మైండ్ లో ఏం థాట్స్ ఉన్నాయో మీకు తెలుసా. ఇప్పుడు వీళ్ళ బారి నుంచి కాపాడాల్సింది పాపం పోలీసులు. వీళ్ళ ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడడం కోసం వీళ్ళు ఏం చేయబోతున్నారు? మిలిటరీ దళాలను దించబోతున్నారా? వాట్ యు మీన్ దట్ సార్? ఇటువంటిది మొగ్గలోనే తుంచాలి అన్నట్టుగా గోరంట్ల మాధవన్ గారిని అరెస్ట్ చేశారు, కరెక్టే. కానీ ఇప్పుడు ఎవరెవరు రాబోతున్నారు? వాళ్ళ ఫోన్ ట్రాప్ చేసి హౌస్ అరెస్టులు చేయరా సార్? హౌస్ అరెస్టులు చేసేయాలి కదా. ఒక ఎమ్మెల్యేని బయటికి రాని కన్నా హౌస్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతను బయటకు వస్తే అతని వెనకాల మూకదాడి కింద ఒక 10 వెహికల్స్ తీసుకుని వచ్చేస్తాడు. ఇతను చేసింది తప్పే, కానీ ఇతనికి చట్టం వేస్తుంది శిక్ష. అంతేకాని మీరు స్టేషన్ లో పడేసి కుమ్మడం, నేనేం చేస్తానో చూడడం అనడం. జగన్మోహన్ రెడ్డి ఇండికేషన్స్ కాదండి, జగన్మోహన్ రెడ్డి ఇండికేషన్స్ ఇస్తున్నాడండి. బీహార్ అని పదే మాట్లాడుతున్నాడు ఆయన. బీహార్ లాగా మార్చాలనే ఎజెండా ఏదో ఉన్నట్టుంది. మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బీహార్. సో ఆ సిచ్యువేషన్ తీసుకురావాలని ఆయన